హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఎగ్ కీమా కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలు, చిన్న కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చేసుకున్నాక టమాటాను కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా బాగా కుక్ అయ్యాక టేస్ట్కి సరిపడా కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 4 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని మంచిగా తురుముకొని వేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ అయ్యాక కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ అయ్యాక లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.